సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి సార్ వనపర్తి నుంచి వచ్చింది సార్. వనపర్తి మీ సమస్య ఏంటండి? సార్ మాకు మా మామ నాకు మా నాయన పచ్చిన పొలం 8 ఎకరాలు 60 గుంటలు. మా నలుగురు అందములం మేము. ఒక చెల్లెలు. ఆ చెల్లెలకు దానిలోకి వెళ్ళి 8 ఎకరాల 18 గుంటలకి వెళ్ళి 18 గుంటల పొలం ఆయనకి ఇచ్చినాం. మంచిగా తల 2 ఎకరాలు వచ్చింది మా నాయన సంపాదించిన ఆస్తి. మా మామ పేరట 16 ఎకరాల 13 గుంటలు ఆయన పేరట సొంత మా మామ సంపాదించింది. అయితే మా బతుకున్న రోజులు వాళ్ళు భూమి రిజిస్టర్ చేసుకోలే. మా మా చచ్చిపోయిన తర్వాత మా అత్త పేరట కూడా భూమి చూపించలే. అది అట్లే మా పేరట అట్లా వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత ఏమైంది, అన్నదమ్ములు ఒక ఆయన ఏఎస్ఐ, ఒక ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జమీదారు, ఇద్దరు ఊరికాడ అగ్రికల్చర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం చేసినారు, అందరు కలిసి ఆడపిల్లని తెలియకుండా వాళ్ళు మా ఆడపిల్లలు సైన్ రావు తోలుకపోయినరు. పోయి నలుగురు రిజిస్టర్ చేయించుకున్నారు. మొత్తం 16 ఎకరాల 30 గుంటలు రిజిస్టర్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత మాకు కొన్ని రోజులు తెలిసింది. ఎట్లా తెలిసింది, మా ముసలాం ఉండి బతుకున్నప్పుడు 2 ఎకరాల పొలం ఆడపిల్ల సరే ఆడ దగ్గర అని చెప్పింది ఊరు పెద్దవంతుల ముందల చెప్తున్న తర్వాత ఇయలే. మేము ఎంఆర్ ఆఫీస్కి పోయినాం. ఎంఆర్ ఆఫీస్కి పోయి సార్ ఎట్లా చేసింది సార్ మా ఆడపిల్ల సైన్ లేకుండా ఎట్లా సంగతి అంటే, ఎవరయ్యా బుర్కలు వేసుకొని వచ్చిండ్రు, ముస్లిమ్స్ బుర్కలు వేసుకొని వచ్చిండ్రు వచ్చినట్టు మేము చేసినట్టు సంగతి అన్నారు. ఎవరు భద్రతారు సార్ ఇప్పుడు ఒత్తిడి చేసినట్టున్నావు, ఆమె ఆధార్ కార్డు ఎలిజిబిలిటీ లేకుండా ఒత్తిడి నువ్వు సైన్ చేసినట్టున్నావు, ఎట్లా చేసింది సార్ అని చెప్పి మేము అడిగి నిలదీసినానంటే, నేను నాకు 6 పని 6 ఓల్డ్ 6 పని ఇతర సంగతి అని చెప్పినా. అవి తీసుకున్నాం. 1997 రిజిస్టర్ చేయించుకున్నారు. 90 మా మ్యారేజ్ ఎప్పుడైంది, 1987లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది మా మ్యారేజ్ ముగ్గురితో ఒకటిసారి మా అమ్మ ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. అయిన తర్వాత దానికి కలెక్టర్ ఆఫీసులు కొని వచ్చిన ఎంఆర్ఓ వచ్చింది. ఎంఆర్ఓ వచ్చిన కలెక్టర్ ఆఫీస్ వచ్చినాక ఎంఆర్ఓ చూడండి సార్ అదో ఇది అర్చి పెట్టుకున్నాం. ఎంఆర్ఓ డేటు అర్చి పెట్టుకున్న తర్వాత ఈ ల్యాండ్ మొత్తం ఈ ల్యాండ్ ఆయన ఏమి ఇచ్చిండు. అయితే ఇప్పుడు మరి ఈ సమస్య మీద లోపల అర్జీ పెట్టుకున్నా. అయితే వనపర్తి చెన్నారెడ్డి గారు ఉన్నారా ఇప్పుడు, చెన్నారెడ్డి ఇప్పుడు ఆయన ఛాంబర్ ఆయన ఇప్పుడు ప్రజావానికి చైర్మన్ అంట. ఆయన సొంత ప్రాపర్ ఆయన గ్రామానికి మా గ్రామం వనపర్తి సొంతం. ఆయన గ్రామానికి మా గ్రామానికి 8 కిలోమీటర్లు. ఇప్పుడు కలిసిన సార్ నమస్తే సార్ ఇట్లా సంగతి గుర్తుపట్టిన సార్ అని నేనన్నా. గుర్తుపట్టిన ఏంది బాబు అని అన్నారు. సార్ ఇచ్చిన ఇట్లా సంగతి ఇట్లా రసీదు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, ఇది సెల్ ఫోన్ల కోసం అంటున్న సంగతి. మీ తాలూకా ఇది మీ మండలం మాది సొంతం కొల్లాపురం, అది ఇట్లా సంగతి ఇస్తారన్న. ఖాదర్ వచ్చి కొల్లాపురం వనపర్తికి రాను, వనపర్తికి వచ్చి నాకు వచ్చి కలుసును, మీ బామ్మడు అందరూ పిలిపిస్తున్నాను, మాట్లాడి సమస్య సాల్వ్ చేస్తాను ఖాదర్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా ఆయన. కానీ సాల్వ్ చేయడు ఆయన. ఇంతకుముందు మరి పోయి చెప్పుకోలేదు నేను, చెప్పుకోలేదు సార్, చెప్పుకోలేదు. చెప్పుకున్నప్పుడు ఆయన మెచ్చ సార్ చేయలేడు. కలెక్టర్ ఆఫీస్ కూడా ఓటు అవుతుంది, అడుగు కలెక్టర్ ఆఫీస్ కలిసి అంటే మీ సెల్ వస్తుంది, మీషో వస్తుంది, మీషోలో పోయి తీసుకొని కాపీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కలిసండి, మీ పని పత్రిక సంగతి అంటారు. నమస్తే సార్, నా పేరు ఆశప్ప సార్. నారాయణపేట డిస్ట్రిక్ట్ సార్, కొడంగల్ కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. సమస్య మాకు ల్యాండ్ సమస్య సార్. మాకు ల్యాండ్ ఉంది ఫర్దర్గా, మేము ఒక 15 years నుంచి దున్నుకుంటున్నాం. మాది మా తాత తరంగా కొన్న ల్యాండ్ సార్, పట్టభూమి 8 ఎకరాలు. సో మేము ఇప్పటి వరకు మా అమ్మ నుంచి వెళ్ళి, మా నాయనల నుంచి వెళ్ళి, మా తాతల జమాన నుంచి వెళ్ళి మేము ముగ్గురు అన్నదమ్ములు. మాకు మ్యారేజ్ అయింది, పిల్లలు అయినారు, కాస్తులనే కొనసాగించుకుంటున్నాం. ఇప్పటి కాస్తులనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. సర్వే రిపోర్ట్ కూడా కాసులు ఉన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేయనీకే రాదు, ఇప్పుడు చేయనీకే ల్యాండ్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఇప్పుడు చేయనీకే లేదు, సీఎం ఆర్డర్ లేదు అని ఏదో ఒకటి చెప్పేసి మా పేరు పైన బుక్ ఇవ్వడానికి ఇప్పుడు లేవు, లాగిన్లో అదే చెప్పేసి ధరణిలో ఇవి లేవు. సో పేరు మీద ఉన్న మాత్రమే మార్పిడి చేస్తామని చెప్పేసి ఇప్పుడు వేరే వాళ్ళ మా డాక్యుమెంటేషన్ వీళ్ళ మా తాత పేరు మీద ఉంది సార్ డాక్యుమెంటేషన్. అయితే డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, ఆర్ఓఆర్ చేసుకుని మండల ఆఫీస్ దగ్గర. ఫర్దర్గా మా నంబర్లు ఉన్న సేమ్ 11 ఎకరాల పెట్టి ఉంది కదా, ఆయన ఏం చేసిన 22 acres ఆయన పేరు మీద చేసుకున్నాడు రికార్డ్, మొత్తం కలిపి చేసుకున్నాడు. రికార్డులు అనేది ఖాళీ లేకుంటుంది కదా సార్. వీళ్ళు పోయిండ్రు, అడిగిండ్రు ఇంకేడు ఉంది, ఇంకో ఏముంది డాక్యుమెంట్ వీళ్ళది ఉందంటే వాళ్ళకు డాక్యుమెంట్ పిలిపిస్తే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేదు.
వాళ్ళతో సంతకాలు చేయించినాం, నోటీస్ ఇప్పించినాం. ఆర్డీఓ నుంచి కూడా 3 years అవుతుంది సార్. ఆర్డీఓ కూడా అప్పీల్ పెట్టుకొని 3 years లాయర్ని పెట్టుకొని వాళ్ళది ఏముందో పంచనామా చేసుకొని వాళ్ళ చూసి ఫర్దర్గా ల్యాండ్ దగ్గరికి పోయి వాళ్ళకి బుక్ ఇవ్వండి అని చెప్పేసి కూడా అర్జీ పెట్టుకోవడం కూడా జరిగింది సార్. ఆర్డీఓ కూడా రెస్పాండ్ అయ్యిండు. అయిన తర్వాత కలెక్టర్లు కూడా 4 అయ్యారు సార్. అయినా కూడా ల్యాండ్ ఫర్దర్గా 7 ఉన్నది ఆనే ఉంది కానీ బుక్ మాత్రం ఇస్తలేదు సార్. ప్రజాపాలన కూడా 2 times అయింది సార్. రెండోసారి సార్. మొదటిసారి వచ్చినప్పుడు మెసేజ్ వచ్చింది సార్. యాస్టీస్ ఇప్పుడు ఎట్లా చెప్పిండ్రో అప్పుడు కూడా మీకు మెసేజ్ వస్తుంది, ఇమ్మీడియట్లీ మీ కలెక్టర్కి ఫార్వర్డ్ అవుతుంది. అయిన తర్వాత మీ విలేజ్ లెవెల్ లోపల పరిష్కారం జరుగుతుంది అని చెప్పేసి సార్. పోయినాం సార్. వీడికి 4 times 5 times అయింది సార్. కలెక్టర్ కూడా ఇద్దరు చేంజ్ అయ్యి ఈ ఆడియోతో కూడా రీసెంట్గా 3 times అయింది సార్ పోవడం. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత సార్ మీకు పోవడం అనేది. అంతకుముందు అంటే ఇక మేము ఇంకోటి సార్, కాంగ్రెస్ తరపు నుంచి కూడా మేము ఆయన తరపు నుంచి కూడా వార్డు నెంబర్గా కూడా మా అన్నలు నిలబడి కూడా ఓటు మొన్నటి వరకు కూడా చేస్తారు కదా పనులు, కాంగ్రెస్ గెలుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తరపు నుంచి, కాంగ్రెస్ తరపు నుంచి కార్యకర్తగా చేసి మొగ్గు చూపించి ఓట్లు వేయించి అని చెప్పించినాం సార్. చేపించిన తర్వాత కూడా ఇప్పుడున్న మా విలేజ్ లోపల కూడా మీదే సక్కగలేదు అని చెప్పేసి కూడా వేరే ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. అదే అనుకుంటున్నాను, సమస్య తీరాలి సార్, తీరాలి. ఎందుకంటే మేము ఓట్లు వేసినాం సార్ని రిక్వెస్ట్ చేసి కాదు, సార్ తోటి కొట్లాడి కూడా చేపించుకుంటామని ప్రజాపాలనకు వచ్చి మేము మాట్లాడుతున్నాం సార్. టెలికాస్ట్లో చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం సార్. అట్లా అని చెప్పేసి మేము ఫర్దర్గా ముందర ఉండి ఓట్లు వేయించి చేసినాం సార్. ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి బుక్ చేయాలి సార్. ప్రశాంత్ నగర్ శివం రోడ్ నుంచి వస్తాం సార్ మేము. నా పేరు కుమార్, పని కుమారు. మా నాన్నగారి కాలు చీళ్ళు పడిపోయినాయి. పడిపోతే నేను లెటర్ కొట్టించి నిన్న బ్యాంకుకి పోయినా. ఆ బ్యాంక్ మేనేజర్ ఏమంటే మా నాన్నగారు పింఛన్ పైసలు ఉన్నాయి, పింఛన్ పడుతుంది, ఆ పైసలు మా నాన్నగారి పైన నాకు ఇవ్వండి, మా నాన్నగారు నల్లలేని పరిస్థితిలో ఉన్నాడని నేను చెప్పిన. ఆ బ్యాంక్ మేనేజర్ ఈ లెటర్ తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళి కింద పడేసిండు. బ్యాంక్ మేనేజరు ఎందుకు పడేస్తున్నావు సార్, మా నాన్నగారు కదా వాళ్ళ కొడుకు, నేను ఆధార్ కార్డు చూడండి అన్నీ చూపించిన, అవన్నీ కథలు చెప్పక అని చెప్తున్నాడు బ్యాంక్ మేనేజరు. ఆ బ్యాంక్ మేనేజర్ సరే చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన పోయిన వారం వచ్చాను. పోయిన వారంలో ఈ సార్ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, నీకు ఏటీఎం కార్డు రాదు, మీ నాన్న పింఛన్ రాదు, ఏం చేసుకుంటావు చేసుకోపోవా అని చెప్తున్నాడు. లోపల అంటున్నారు, అందులో సార్లు అంటున్నాడు, ఎంప్లాయీ సారు, పేరేం తెలియదు సార్ మాకు. ఎస్బీఐ సార్, అమర్పేట వస్తాయి బ్రాంచ్, అమర్పేట బ్రాంచ్ వస్తాయి. వారం బ్యాంక్కి వెళ్తున్నా, సార్ మా నాన్నగారు పింఛన్ పైసలు ఇవ్వండి, నేను వాళ్ళ కొడుకునే నా ఆధార్ కార్డు చూసుకోండి, నా ఫోన్ నెంబర్ చూసుకొని అన్నీ చూపించిన. ఆ బ్యాంక్ మేనేజర్ ఏం పట్టించుకుంటలేదు, ఈ ఏమని డైరెక్ట్ మళ్ళీ అకౌంట్ సెక్షన్లోకి పోయినా ఆ సార్ కూడా ఏం పట్టించుకుంటలేదు. మీకు ఏటీఎం కార్డు రాదు, మీ నాన్నకి పింఛన్ పైసలు రావు, మీ నాన్న తీసుకురా అంటున్నాడు. పడుతున్నాయి పింఛన్ పైసలు. నాన్నకి ఏమైతుందంటే కాలు చీళ్ళు పడిపోయినాయి సార్, నడుము లేవనిస్తాడు, నల్లలేకపోతున్నాడు, ఆయన మంచం మీద పడి ఉన్నాడు. దాని గురించి ఏటీఎం కార్డు అడిగాను, వాళ్ళ కొడుకు నేను తీసుకుంటాను, కాస్త ఎంక్వైరీ చేసుకోండి. మీ బ్యాంక్ లాకర్ అయితే నేను ఏం అడుగుతలేను కదా, పింఛన్ పైసలు మాత్రమే మేము అడుగుతున్నాము. మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు, ఇస్తలేదు సార్ వాళ్ళు, అసలు ఏమి ఇస్తలే. అక్కడ మీ ఫాదర్ రావాలి, మీ నాన్న రావాలి, మీ బోగోడు రావాలి, అవన్నీ మాట్లాడితే ఫాదర్ నల్లేని పరిస్థితులు ఉన్నాడు, వచ్చి చూసుకోండి, మేము అబద్ధం చెప్తలేము కదా అని చెప్పిన. వాళ్ళు మేము ఎందుకు వస్తామయ్యా, రుబాబు మాట్లాడుతున్నాను, రుబాబు మాట్లాడేది బ్యాంక్ మేనేజర్ అంటున్నాడు. వీడికి వచ్చి సార్ ఇప్పుడు చూపిస్తే, సార్ మీ నాన్నకి ఏటీఎం కార్డు రాదు, మీ నాన్న తీసుకోపోవాలి అంటున్నాడు. సార్ ఫ్రెండ్గా చెప్పిన, ఇట్లా నాన్న లేవలేకపోతున్నాడు, కాలు చేళ్ళు పడిపోయింది, మా బాధ అర్థం చేసుకోవాలంటే రాదయ్య ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆ పోలీసు ఆయన పిలిపించి బయటికి పంపించి ఈ పిల్లగాని ఎక్కువ మాట్లాడి ఆ సార్ పంపించేస్తున్నాడు బయటకు. మరి ఎవరికి చెప్పాలి చెప్పండి. హనుమంత్ రెడ్డి ఉన్న సార్ ఉన్నాడు, హనుమంత్ రెడ్డి సార్ ఇంటికి వెళ్ళినా, డీడీ కాలనీలో ఉంటాడు హనుమంత్ రెడ్డి సార్, ఆయన చేతిలో ఎత్తేసిండు, నాకు సంబంధం లేదు, అది మీరు చూసుకోవాలి, నా దాకా రావద్దని. మరి ఎవరికి చెప్పాలి చెప్పండి. ప్రజావాణి పెట్టినవారు మీరు, ప్రజావాణి ప్రజలకు సమస్య తీర్చకపోతే ఎట్లా సమస్య అవుతుంది సార్? మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ఇంట్లో అమ్మ చనిపోయింది, 2019 అమ్మ చనిపోయింది, అమ్మ లేదు, నేను నాన్న సేవలు చేసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీ మానేసానేమో జీతాలు కట్ చేస్తున్నాడు, 6,000 జీతం. నేను అటెండర్ పని చేస్తాను సార్, హౌస్ కీపింగ్, జాడు కూడా పని చేస్తాను, ఖాళీలో పని చేస్తాను. అక్కడ తీసేస్తా అన్న డ్యూటీ నుంచి. నువ్వు ప్రతి వారం ఎట్లానే పోతున్నావు, నేను డ్యూటీ నుంచి ఓడిబిక్తున్నా, సార్లు మమ్మల్ని ఇది చేస్తున్నారు. మేము ఎవరు సమస్య చెప్పుకోండి. ప్రధాని వస్తే అక్కడ సమస్యలు ఏం పట్టించుకోరు. లోపల మరి మీరు ప్రశ్నించలేదా వాళ్ళని? ఎందుకు ప్రశ్నిస్తే సార్, ప్రశ్నిస్తే కదా బయటికి గెంటేస్తున్నాడు ఆయన, పంపించేసి ఆయన తీసుకోవట్లేదు, ప్రెస్ చేస్తుంటేనే తీసుకుంటలేదు, ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి బయటకి గెంటేసి, పోలీసు అని చెప్పి బయటకు పంపించేసి, ఇలా చెప్పబట్టుకుని బయటకి గెంటేసి, ఇక బయటకు వచ్చినాం, ఏం చేయాలి?
మేము ఎవరికి చెప్పాలి సార్ మా సమస్య? అందరూ చేతులు ఎత్తేస్తే ఓట్లు అని చెప్పి ఇంటింటికి వచ్చాడు, ఓటు వేసినది ఇక మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ మాకేం సమస్య లేదు సార్. మా నాన్నగారు మా లోకల్ ఎమ్మెల్యే హనుమంత్ రెడ్డి ఉన్నాడు, పోతే నాకు సంబంధం లేదని చెప్పిండు ఆయన. అని చూపించిన, ఈ లెటర్ చూపించిన, అన్ని చూపించిన. హనుమంత్ రెడ్డి ఉన్నాడు, డీడీ కాలనీలో ఉంటాడు ఆయన. ఇప్పుడు మీ లోకల్ మా లోకల్ ఎమ్మెల్యే నాకు తెలియదు సార్ ఆయన ఎవరో. హనుమంత్ రెడ్డి ఇంటికి అయితే వెళ్తాం మేము, దగ్గర కాబట్టి ఇల్లు దగ్గరే ఉంది. చూపించిన నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఎవరు చెప్పాలి? సమాజం చెప్పండి. ఏం సమస్య పట్టించుకుంటలేదు, పోయినాం. ఆయన కూడా మాకు సంబంధం లే అంటున్నాడు. మరి ఏం సమాజం చెప్పండి? మేము జామాలా బతకాలా? అయ్యో పింఛన్ ఏటీఎం కార్డు ఇవ్వట్లేదు. ఆయన తీసుకుపోయిన ఒక్కనే వల్ల కాదు, మా నాన్నగారికి నేను ఒక్కనే ఉన్నా. మరి ఎవరు చెప్పాలి? డ్యూటీ మానేసి వచ్చినప్పుడు నేను ఇట్లా అయిపోయింది సార్ సమస్య. లోపల ఏమన్నారు మరి? ఫైనల్ రాదు మీకు, మీరు ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు బయటకు వెళ్ళి ఫస్ట్ అని చెప్తే బయటకు వచ్చినాయి. బయటకు వెళ్ళి అని చెప్పి పంపించేసారు. ఏం చేయాలి మరి? అందరికీ అదే సమస్య ఉంది. బయటకు వెళ్ళి అంటున్నారు, పేపర్ తీసుకున్నారు, వాడేస్తున్నారు. కనీసం ఆ పేపర్ కూడా తీసుకోలేదు. కదా ఆయన. లెటర్ టైప్ చేపించింది కూడా తీసుకోలేదు. లెటర్ టైప్ చేపించిన సార్ నేను తీసుకోలేదు. లెటర్ కూడా ఇచ్చాను, వచ్చినప్పుడు లెటర్ ఇద్దామా తీసుకోవట్లేదు. లోపల లెటర్ కూడా తీసుకోలేదు. ఇక వచ్చేసిన బయటకి అట్లనే. ఇక అంటే మీ ఒక్కరికి ఎట్లా చేసిరా? వేరే వాళ్ళకి కూడా? మాకు ఒక్కరికి ఎట్లా చేస్తే అందరికి తీసుకుంటున్నారు, మాకు లెటర్ తీసుకోలేదు. చూడండి, నాకు ఒక్కరికి తీసుకోలేదు. ఇళ్ళ స్థలాలు పెట్టి తీసుకుంటున్నారు, గ్యాస్ ప్రాబ్లం తీసుకుంటున్నారు, మరి రేషన్ కార్డు ప్రాబ్లం తీసుకుంటున్నారు. నాకు ఒక్కడికే లెటర్ తీసుకోలేదు. చూడండి, దొంగతనం చేసినాం మేము. తీసుకొని సార్ రిక్వెస్ట్ చేసిన సార్కి తీసుకుంటా లేదు. ఏం చేసుకుంటావో చేసుకోపో, బ్యాంక్ మాట్లాడడం ఏం చేసుకోపో అంటున్నారు రూపాయలు సార్. మరి ఏం చేయాలి చెప్పండి? మీ వీడియోలు ఉన్నారు, మరి ఏం చేయాలి? బ్యాంకులకు పోతే బ్యాంక్ సమాధానం చెప్పట్లేదు, అదే సమాధానం. ప్రతి వారం వస్తున్నా సార్, నేను ప్రతి వారం వచ్చి చెప్తూనే ఉన్నా. ఏం చెప్పాలి చెప్పండి? ఎన్నిసార్లు వచ్చినా? పోయిన వారం వచ్చినా సార్. స్టార్టింగ్ లో ఒకసారి వచ్చిన, 7th వచ్చిన, మళ్ళీ మన ఫ్రైడే వచ్చిన, మళ్ళీ మంగళవారం వచ్చిన. ఇంతకుముందు ఏమన్నారు మరి? ఇంతకుముందు ఇదే సమాధానం, ఇంతకుముందు కూడా ఇదే సమాధానం చెప్పినారు. ఇప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పినారు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి. బ్యాంక్ పోతే బ్యాంకులో కూడా ఇదే సమాధానం. మాకు సంబంధం పింఛన్ పడుతుంది, కానీ నేను ఏమంటలేను. వాళ్ళు మా నాన్నకి పింఛన్ పడుతుంది, ఏటీఎం కార్డు ఇవ్వండి, నా ఆధార్ కార్డు తీసుకోండి. మరి మీరు పింఛన్ అయినా ఇది చేస్తే అప్లై చేసినా సార్. ఏటీఎం కార్డు ఇవ్వట్లేదు వాళ్ళు. ఏటీఎం కార్డు కూడా ఇవ్వట్లేదు కదా, దాని గురించే కొట్లాడుతున్నాం మేము. ఏటీఎం కార్డు ఇవ్వండి మా నాన్నగారి పేరు మీద, కింద మీద పడి మా నాన్న తీసుకొస్తాను నేను. ఆ ఏటీఎం కార్డు మేము మీ నాన్నగారి పేరు మీద రాదు, దీనికి అసలు ఏటీఎం కార్డే రాదు అన్నారు. బ్యాంక్ బుక్ చూడండి, మరి బ్యాంక్ బుక్ ఇచ్చే లాభం ఏముంది? మీరు ఏటీఎం కార్డు ఇవ్వకపోతే బ్యాంక్ బుక్ ఎందుకు ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళు? మేము అప్లై చేసినాము ఏటీఎం కార్డులు, మరి ఇవ్వట్లేదు. మేము ఎవరికి చెప్పాలి? ప్రజావాణికి వస్తే ప్రజావాణిలో ఏ సమస్య ఉన్నది, మరి ఏం చేయాలి చెప్పండి? మీ వీడియోలో ఏం చేస్తారో చేయండి. ఏ సమస్య ఏమో రావడమే ఉంది ఆడ. మాకు ఇంటికిరే కట్టాలి, మందులు ఇప్పించాలి. 6,000 జీతంలో మేము ఏం చేస్తాం సార్? మేము ఇంటికిరే కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, నాన్నకు మందులు ఇప్పించాలి. మీరు ఏం చేయాలి చెప్పండి? మరి ఏం సమస్య ఏం తీరుస్తారో చెప్పండి. ప్రజావాణిలో ఏం చెప్తారు? సమాధానం ఏం చెప్పట్లేదు. ఏం చెప్పాలి సార్ చెప్పండి? మాకైతే ఏటీఎం కార్డు రావాలి, ఎట్లా చేస్తారో చేయండి. మరి మీ ఇష్టం. ఇక ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము పార్చిగుట్ట సంజీవపురం మధురనగర్ కాలనీ నుండి వచ్చినాము. మీ పేరు? ఎస్తేరే నా పేరు. సమస్య ఏంటమ్మా? సమస్య మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు, తాళాలు కూడా ఇచ్చిర్రు. అందులో కరెంటును, వాటర్ కలెక్షన్, లిఫ్ట్ కలెక్షన్ మాకు ఇచ్చేసి మా ఇళ్ళకి మమ్మల్ని పంపిస్తే సీఎం గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేము. అది లెటర్ రిక్వెస్ట్ ఫామ్ ఇవ్వడానికి వచ్చినాము, తీసుకున్నారు. మళ్ళీ వచ్చినాక 2 నెలల మెసేజ్ వస్తుంది. అయితే తాళాలు ఇచ్చినాక కూడా మేము పోయినాము. మేము పోయినాక కూడా ఇప్పుడు ఫస్ట్ ఏమో ఎంట్రీ చేయనిచ్చారు, మొన్న ఎంట్రీ చేయనిచ్చారు. లోపలికి పోయినాము, తాళాలు రూమ్ చూసుకున్నాం, తాళాలు వేసుకున్నాం, వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మమ్మల్ని నల్లకి లోపలికి పోనిస్తలేరు. అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు సార్ వాళ్ళు ఆపిర్రు, మాకు తెలియదు, సార్ వాళ్ళని అడగండి అని అన్నారు. అక్కడ వాళ్ళు ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళని ఆపిర్రట. మరి వాళ్ళని పోయి అడిగిరా ఎందుకు ఆపుతారు? వాళ్ళని అడిగి సార్కే రిక్వెస్ట్ ఫామ్ ఇవ్వడానికి వచ్చినాము. రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చుకుంటే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నట్టుగా మేము. ఎప్పుడు ఇచ్చారు మీకు డబుల్ బెడ్రూమ్? మాకు 9 months అవుతుంది వచ్చి. 9 నెలలు అవుతుందా?
మీ పేరు పైన వచ్చిందా అది? ఎక్కడ ఇది ఎక్కడ ఉంది? ఇది డబుల్ మురారిపల్లె, మాది మురారిపల్లెకి వచ్చింది. మా దగ్గర చాలా మంది ఉన్నారు మురారిపల్లెకి వచ్చిన వాళ్ళు. అది ఒక్కటి రిక్వెస్ట్ అయిపోతే మీ ఒక్కళ్ళనే రానివ్వట్లేదా? వేరే అందరూ చాలా మందిని రానియట్లేదు. చాలా మంది కరెంటు సవలతు వాటర్ కరెంట్ ఒక్కటే ఆగిపోయింది. అందరికి ఉన్న ప్రాబ్లం అని రావడం లేదు. ఇప్పుడు 9 నెలల నుంచి నెల పోయి చూసి వస్తున్నాం. లేదమ్మా ఇంకా కాలేదు అవుతాయి ఈ ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తాము అన్నారు. ఎలక్షన్లు అయిపోయి కూడా ఇప్పుడు 5 నెలల దగ్గర వాటర్ కలెక్షన్ ఏది లేదంట సార్. లేదంట, మొన్న పోయిన నెల కూడా పోయినాం మేము. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వండి రాసుకుంటాము అన్నారు. మా రూమ్ లోనైతే ఏం కంప్లైంట్ లేదు. అంటే కిటికీలు వలిగినాయి, రూమ్ సరిగ్గా లేదు, ఫ్లోరింగ్ లేదు, మళ్ళీ ఏంటిది డోర్లు లేవు, నల్లలు లేవు, డ్రైనేజ్ అవి వేసినాయి సరిగ్గా లేవు. అలాంటివి ఉంటే కంప్లైంట్ ఇచ్చిపోండి రమ్మా మేము వేపిస్తాము అని అన్నారు. మా దాంట్లోనైతే అట్లాంటి కంప్లైంట్ కరెంటు, వాటరు, డ్రైనేజ్ ఇవే అవి వస్తే మాకు అంతా మా గ్రూప్ వాళ్ళకి వేపిస్తే మేము పోయి ఉండగలుగుతామని ఆశ. గ్రూప్ లో 600 చిల్లర ఉంటారంట సార్. తుమ్ముకుంటా అందరినీ రానిస్తలేరు ఆడికి? ఎవరిని రానిస్తలేరు. ఎవరు అసలు లేనిది ఎట్లుంటాం సార్? కరెంట్ లేనిది, నీళ్ళు లేనిది ఎట్లా ఉంటారు? మీరే చెప్పండి అంటుంటారు సార్. మళ్ళీ ఎవరు వేస్తారు, ఎప్పుడు వేపిస్తారు అంటే ఒకసారి అక్కడ మాకు గంగిరెడ్డి సార్ అంట, ఆయననైతే మేము కలవలేదు. అక్కడ నాకు తెలియదు సార్. మేము అయితే గ్రూప్ లో చెప్తుండ్రు అనమాట. ఆయన అన్నాడు ఒకసారి ఇక్కడ ఆఫీస్ పోయి మనం అందరం కంప్లైంట్ ఇద్దాము అన్నారు. అయితే మేము ఇక్కడ వచ్చినాం అనుకోకుండా మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. తీసుకొని 2 నెలల్లో మీకు రిక్వెస్ట్ చేస్తామమ్మా, ఈ కరెంట్ గిట్లా చేపిస్తాము, 2 నెలల్లో మీకు చెప్తాము అని చెప్పి తీసేసుకుంటాం. ఒక మెసేజ్ వస్తుంది, 2 నెలల్లో వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అంశాపురం నుంచి. అంశాపురం ఏడాది? మా అడ్లాబాద్. పాతదేమో అడ్లాబాద్, ఇప్పుడేమో కొత్తది కొమరంభీం జిల్లా అంటా ఉన్నాను. మా పాతది ఏమో గరం పంచాయత్ బాబాపురం, ఇప్పుడు కొత్తది అయింది అంశాపురం గరం పంచాయత్. సమస్య ఏంది? మాకి భూమి పోయింది 6 ఎకరాలు 70 సెంటులు. ఎవరు తీసుకున్నారు? కేసీఆర్ తీసుకున్నారు. కేసీఆర్ తీసుకొని అక్కడ మార్కెట్ గోదాం కట్టిండు. రైతులది మార్కెట్ కట్టిరా? గోదాం కట్టిరా? ఓకే, గోదాం కట్టిండు. మరి తీసుకున్నప్పుడు ఏమి ఇయ్యలేవు, రూపాయి ఇయ్యలేవు, చాయ్ తాకి పియ్యలేవు, నీళ్ళు లేదు. భద్రాచలం పోయి ఉన్నానే. 20 మరి మీ జాగాను తీసుకున్నప్పుడు నువ్వు అడగలేవా అంటున్నా? అడగలేవు. అది బామనోళ్ళు అది పట్టా ఉండే, మనది కాస్త ఉండే, కానీ నేను భద్రాచలం పోయి ఉన్నా 21 రోజు దేవుని దాగే. అంటే మీ పేరు మీద లేకుండేనా? అది లేవు, బామనాయ పేరు, మనది కాస్త. మరి ఎవరి పేరు మీద ఉండే ఆ జాగా? మా తాతది కాస్త ఉండే, బామనాయది పేరు. అయితే ఇప్పుడు ఏంది మరి నీ సమస్య లోపల చెప్పుకున్నావా? చెప్తా ఇప్పుడు పోతా ఉన్నా. ఇంకా పోలే పోతా ఉన్నా. అంటే ఏం చెప్దాం అనుకుంటున్నావు మరి? ఏం లేదు, నాకు పని కావాలి. ఆ భూమి పోతే పోని, ఎక్కడన్నా హాస్టల్లా కొంచెం తిని కొంచెం హల్కడిది పని నాకు చెప్పాలి. పని చేస్తా. పని చూపెట్టుడే నాకు, ఏరేది ఏమద్దు నాకు. ఆ భూమి అద్దు, ఏమద్దు, పని నాకు ఎక్కడన్నా బతికేతాను. బుక్క చూపెడితే చాలు. ఇప్పుడు ఏడుంటున్నావు మళ్ళీ నువ్వు? మా అసిబాద్లానే, అంశాపురం. అక్కడనే పని చూపెట్టమని చెప్తా. ఎక్కడ చూపెట్టాను, ఏడా చూపెట్టినా కానీ హాస్టల్లా ఆడిపిల్లగాని హాస్టల్లో ఉడుసుడుకో తుడుసుడుకో ఉంటా. పని చూపెట్టడం అడగానికే ఇక్కడ అర్జీ పెట్టుకొని వచ్చినావా? అట్లానే ఇస్తే ఇగో ఇట్లా నోటీస్ నాకే పంపిల్లు రిటర్న్. ఇలా ఇంత మంచిగా చెప్పిపోయినా నాకు ఎక్కడన్నా హాస్టల్లో పని. ఇప్పుడు ఎన్నోసారి నువ్వు రావడం? 2 సారా. 2 సారా? ఒకసారి సార్కి కలుస్తా అని వచ్చిన, గెలిచినప్పుడు కలవాలి సార్. మంగళవారం వచ్చినప్పుడు, ఇయ్యాలేమో శుక్రవారం వచ్చి. అదే అప్పుడు ఏమన్నారు? అప్పుడు వచ్చినప్పుడు ఏమన్నారు? పని ఇస్తానన్నాళ్ళు, మళ్ళీ నాకే పంపిండి కాగితం. మాకేం రాదు, గీత రాదు. సరే సరే సరే, లోపలికి పోయి అయితే మాట్లాడరా. పోయి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా జడ్చర్ల మండల్ మామనార్ జిల్లా స్వామి. నా పేరు మండల వెంకట స్వామి, శికార్గాన్పల్లి. మాది తాత ముత్తాతల ఆస్తి 24 ఎకరాలు. ఎకరాల చిల్లర మేము అమ్ముకున్నాం. అయితే ఏమైంది, 11 ఎకరాలు ఏమో పట్టకుంది.
మా నాయనను ఆస్తి కొరకే పొడిచి చంపేసిర్రు. అయితే నరసింహస్వామి తాతలు నరసింహస్వామి తాతలు ఇప్పుడు దౌర్జన్యం చేసేటోళ్ళు. అయితే 6 మంది కలిసి చంపితే ఇప్పుడు ఒక్కడు ఉన్నాడు. వాళ్ళ 6 మంది కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చంపుతామని వెంబడించి తిరుగుతున్నారు. నా బిడ్డ చెయ్యి ఇరగొట్టిరు, మా అమ్మ బయటెంక బొక్కలు ఇరగొట్టిరు, నన్ను కూడా చిత్తం కొట్టిరు. ఈ ఎఫ్ఐఆర్ అన్ని మొత్తం చంద్రమోహన్ ఎస్ఐ తోటి ఉన్నాయి. మా ఏరియా జడ్చెల్ల పిఎస్లో చంద్రమోహన్ ఎస్ఐ తోటి ఉన్నాయి. అవి ఇయ్యమంటే ఇయ్యాడు. 28 పిటిషన్లకు మాకు తెలిసినవి 12 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అయితే ఒక్కడి ఛార్జ్ షీట్ వేయడు, కోర్టుకు పంపించాడు. నిన్ను లోపడేస్తా కానీ వాళ్ళని పంపించాను అంటాడు డైరెక్ట్ నాతో అంటాడు. అయితే ఏమైంది, ఎస్పీ తోటి పోయినా, డిఎస్పీ తోటి పోయినా, కలెక్టర్ తోటి పోయినా. అయితే మన డిఎస్పీ తోటి పోయినా మామనారు, అదే ఆడికి వెళ్ళి ఫోన్ చేసిండు. కాగితం అని పోతే ఏమంటాడు, సంతకం పెట్టరా తెల్ల పేపర్ మీద. అది కాగితం ఇట్లా మరిచి తెల్ల పేపర్ మీద సంతకం పెట్టంటే నాకు 2 ఏళ్ళకి వెళ్ళి ఆయన మీద నాకు అనుమానం ఉంది. నీకు కాళ్ళు పట్టుకున్నా, కాళ్ళు పట్టుకుంటే నేను కాళ్ళు పట్టుకుంది ఏనిక పోయినా అంటాడు. పోలీస్ స్టేషన్లోనే ఎక్కడ తిరిగి లోపడేసుకోవడానికే ప్లాన్ చేసి సెల్లు గుంజుకున్నాడు, డిలీట్ చేద్దామని. ఇంతవరకు సెల్లు గుంజుకున్నాడు, 18,000 సెల్లు గుంజుకున్నాడు. చంద్రమోహన్ ఎస్ఐ గుంజుకున్నాడు. ఇంతవరకు సెల్లు రాలేదు. అయితే దౌర్జన్య 2 సంవత్సరాలు నాకు పరిస్థితి బాగాలేక నేను ఇంట్లోన్నా. నా మీద కూడా కేసు చేసిండు. అతనికి వెళ్ళి ఏమైనా సరే ఏం చేసుకుంటాడో తెలియదు, ఎంత తీసుకుంటాడో తెలియదు. నా మీద అయితే కేసు చేసిండు. నా బిడ్డని కిడ్నాప్ చేసిండ్రు. కిడ్నాప్ చేసి అందులో ఈడే చేయించిండు. ఎవరు నరసింహస్వామి చేయించిండు. ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో. పోర్సో చట్టం కింద కేసు చేయమన్నారు. కేసు చేయకుండా ఒక్కరిని చేసి 2 తప్పించిండు. ఆ నుండి ఆడ రాజీ కావాలని అన్నారు. నేను రాజీ కానన్నా. నేను నా బిడ్డకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి, 17 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడు పోయిన సంవత్సరం వల్ల రాజీ కావాలంటే నేను రాజీ కానన్నా. అందుకోసానికి ఏం చేసి కక్ష పట్టి పని చేపిస్తుంది. కొట్టించిండు. కొట్టిన కాగితాలు కూడా అన్నీ ఆయన ఉన్నాయి. కానీ సిఐకి మాత్రం తెలియదు, ఇంత చింతాకంటే తెలియదు. మొత్తం చంద్రమోహన్ ఎస్ఐ 2 కానిస్టేబుల్ అందరు మంచోళ్ళే. కానీ వీళ్ళు ముగ్గురే మాది దాడి చేసి మాతోటి శెల్కల 4 కెమెరాలు పెట్టుకున్నాను. నేను ఈ బాధ ఏగలేకనే ప్రతి ఎవిడెన్స్ ఇస్తాను, ప్రతి సాక్ష్యం ఇస్తాను, ఎక్కడైనా ఎప్పుడైనా ఇస్తాను. కానీ జడ్చెల్ల పిఎస్లో చంద్రమోహన్ ఎస్ఐ ఉన్నంత దినాలు మాకు న్యాయం జరగదు. వేరేకి వెళ్ళి న్యాయం జరగాలని పోతే అందరు ఆడికే పోతాడు. ఎస్పీ తోటికి వెళ్ళి ఫోన్ చేపిస్తా కదా, వాళ్ళ కుంట పొలం లేదంటే. పొలం ఉన్నది లేనిది ఎంఆర్ ఇవ్వాలి మాకు. ఈయనకేం సంబంధం? కొట్టిన దాన్ని కేసు చేయమని అడుగుతున్నావు. దాని చూడక నువ్వు గట్టిగా అడుగుతావు కొడుక, నేను తెల్లపేపర్ నేను సంతకం పెట్టా అంటాడు. పెట్టనందుకు ఏవి మాకు రిసీవ్ కాపీ ఇయ్యరు. 100కు ఫోన్ చేసి గొడవ అవుతుందని 100కు ఫోన్ చేస్తాను, ఎందుకు చేస్తారా అంటారు కానిస్టేబుల్. రేపు వచ్చి గలీజ్ మాటలు తింటా సార్. నేను మాలలుండా అవధం చెప్పనికే రాదు. వీళ్ళ 15 మంది చంద్రమోహన్ ఎస్ఐ వల్ల మాకేమన్నా జరిగినా, మా తమ్ముని కానీ ఏమన్నా వాళ్ళు ఎట్లా చంపుతామని దేశమంతా చెప్తారు. ఏమైనా చంద్రమోహన్ ఎస్ఐ 2 కానిస్టేబుల్ ఈ 15 మంది మొత్తం వాళ్ళ పేర్లు తెలియదు సార్. వాళ్ళ పేర్లు తెలియదు, నేను గుర్తుపడతా. ప్రతిసారి ఆడికి వస్తారు. జడ్చెల్ల పిఎస్లా చంద్రమోహన్ ఎస్ఐ 2 కానిస్టేబుల్, మా పాలెళ్ళు 15 మంది. 18 మందే బాధ్యత వర్చాలి. మాకు గీత గీసుకపోయి చనిపోయినా వీళ్ళే బాధ్యత. ఊరు రూపాటు మొత్తం ఫోన్ చేసి చెప్తున్నారు. మా మామకు చెప్పారు, మా అత్తగారికి చెప్తారు. ఎవరు నరసింహస్వామి ఫోన్ చేసి చెప్తాడు, ఎట్లా కూడా నీ అల్లులను చంపేస్తామని. ప్రతి వీడియోస్ ఉన్నాయి మా వద్ద. మాకు న్యాయం అయితే జరుగుతుంది. మా పాలేడు వాడే విలన్. ఇప్పుడు వాడి మీద పోర్సో చట్టం కింద కేసు అయితే తప్పించిండు చంద్రమోహన్ ఎస్ఐ. మళ్ళీ ఏంది మర్డర్ కేసులు 2 కేసులు అయితే కూడా తప్పించిండు. అరెస్ట్ చేయడు. ఇక మర్డర్ కేసు కాగితాలు కూడా తెచ్చినాను ఉన్నాయి. కానీ ఛార్జ్ చేయరు, ఆడికి పంపించారు, కోర్టుకు పంపించారు. నిన్ను పంపిస్తా కానీ వాళ్ళని పంపించాను అంటాడు. నీకు పొలమే లేదా అంటాడు. ఇప్పుడు వీడికి వెళ్ళి ఏం నాకు తెలియదు, పైసలు ఇచ్చింది నాకు తెలియదు. కాకపోతే వీడికి వెళ్ళి ఇప్పుడు ఎవరున్నాడు, సీఎం ఉన్నాడు కదా, ఫోన్ చేయించింది అనుకో, చంద్రమోహన్ ఎస్ఐ అంటే చెప్తున్నాం కదా, ఆయన ఫోన్ చేస్తాడు, కుంట పొలం లేదా అని చెప్తాడు. కుంట పొలం లేనా అన్నప్పుడు ఇచ్చినాం. ఏమన్నారు లోపల? న్యాయం జరుగుతామని కలెక్టర్కి రాసిరు. ఎంఆర్ఓకి రాసిరు ఒక కంప్లైంట్, కలెక్టర్ రాసిరు. చంద్రమోహన్ ఎస్ఐ మీద నేను 4 కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పటికి సరిగా తీసుకున్నాలంటే. ఈడ 2 సార్లు ఇచ్చిన, డిఎస్పీకి ఇచ్చిన, ఇక్కడ లక్డీ కప్పులు కాడ ఇచ్చిన, మళ్ళీ కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన, మొత్తం ఇచ్చుకుంటూ వస్తున్నా కానీ ఎక్కడైతే న్యాయం జరుగుతలేదు. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు కలెక్టర్కి రాసిరు, రమ్మండి అంట అని చెప్పారు. మేము ఆడుకోదామని వచ్చినాం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఒకటి 15 మంది చంద్రమోహన్ ఎస్ఐలు, 18 మందే బాగ్యులు మాకు ఏమని ఆయన కూడా. కానీ సిఐకి అతల కానిస్టేబుల్కి తెలియదు. ఈ ముగ్గురు వల్లనే కలవనియరు. ఫస్ట్ కలిసినాము, ఈ 15-20 రోజులకల్లా కలవనియరు. మేము 100కు ఫోన్ చేస్తాం, మేము డ్యామేజ్ అయిందని ఫోన్ చేస్తాం కదా. నువ్వు ఊగా 3 స్టేషన్లో పోయి స్వామి నువ్వు చెలకలు పోయి పోలీస్ స్టేషన్ కట్టుకోపోరా అంటాడు. మళ్ళీ ఎందుకు వస్తావు నువ్వు, 100కి ఎందుకు ఫోన్ చేస్తావు అని కానూలు తీసి అడుగుతాడు. వాళ్ళు చెలకలకి వెళ్ళిపోయినాక వీళ్ళు వస్తారు, వచ్చి లేరు కదా అంటారు. ఫోటోలు దింపుకుంటారు, సిఐకి చూపించారు, అన్నీ చేస్తారు, సిఐకి మాత్రం కలవనియరు. ఎందుకంటే అతను తొత్తులు మా పాలెళ్ళకు కుమ్మకాయ.
ఎవడన్నా ఇప్పుడు నువ్వు డ్యూటీ రూల్స్ ఉంది, నీకు అధికారం ఉంది, రిమాండ్ చేయి అని అడిగితే తప్పు. నిన్ను లోపడేస్తా కానీ వాళ్ళని ఏనా అంటాడు. మరి ఎంత తీసుకున్నావు అని నేను అడుగుతున్నాను. ముడుపులు ఎంత తీసుకున్నావు వాళ్ళతోటి? మరి సంవత్సరం అవుతుంది, నా బోల్రు దున్నిపించినావు, ఎంక్వైరీ చేయి. నువ్వు నీ డ్యూటీ ఉంది, అధికారం ఉంది, ఎంక్వైరీ చేయి. పక్కలకి వెళ్ళి చేయి. 5 బోల్లు ఉన్నాయి, నా పేరు మీద పొలం లేదని కుంట లేదంటున్నావు కదా. కుంట లేకపోతే నేను అన్నీ ఉరేసుకుంటా అంట అని చెప్పినాను. నా పేరు మీద నువ్వు రుజువు చూపి. నువ్వన్నా దున్నినట్టు నేను రుజువు చూపిస్తాను, నువ్వు ఉండి దున్నిపించినట్టు. నేను ఫోటోలు ఉన్నాయి, సీసీ కెమెరా రికార్డులు ఉన్నాయి. చంద్రమోహన్ లేసి అరాచకం చేస్తున్నాను. మొన్న నేను మామనార్ పోయినా, ఎస్పీ తోటికి పోతే ఫోన్ చేసిండు, వెంకటస్వామికి ఎఫ్ఐఆర్ కాపీ అన్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ అంటే వచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చుకోమల్లా కాగితం తెల్ల పేపర్ మీద సంతకం పెట్టా అంటాడు. ఎఫ్ఐఆర్ ముట్టినట్టు నేను తిక్కలోని లేక నేను పెట్టాను. నా సెల్లు గుంజుకున్నాడు, కానిస్టేబుల్ సైలెన్స్ గుంజుకున్నాడు. నువ్వు సంవత్సరంన్నర వచ్చి నా మీద దౌర్జన్యం చేస్తున్నావు, నువ్వు నీ కాళ్ళు పట్టుకున్నాను, కొన కాళ్ళే పట్టుకున్నా. నేను 10 మంది చూస్తున్నారు, కాగితాలు ఎన్నికపోతే 10 మంది చూస్తారు, కాళ్ళు వాటి కింద ఎన్నికపోయినా నిన్నే లోపటేస్తా అంటారు. అంత దౌర్జన్యం నడుస్తుంది. అయితే ఎక్కడ తిరిగి చంద్రమౌళి ఎస్ఐ నా ఎఫ్ఐఆర్లు 4 ఇవ్వాలి, ఈ 12 కేసులు కోర్టుకు పంపించాలి, నాకు న్యాయం జరగాలి. ఏమైనా బాధ్యత చంద్రమౌళి ఎస్ఐ. ఈ 18 మందే బాధ్యులు. ఫస్ట్ నరసింహస్వామి, నలవోతుల యాదయ్య, రవి, రామస్వామి, స్వామి, సిద్ధయ్య, గోవర్ధను, ప్రవీణ్, బుడ్డ మల్లయ్య, శివరాజు, తొంట శివ. వీడు నారదుడు, ఏమున్నా ఫోన్లు చేసి చెప్తాడు. ఏమి నేను ఏరు కూర్చున్నా, ఉచ్చబోసినా చిలకల ఈ కావలోడాడు ఫోన్ చేసి చెప్తాడు అందరికీ. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్.